ఆల్మోస్ట్ నీకు నచ్చుతుందని అనుకుంటా. సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరా వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి న్యూ ఇయర్. మాకు వచ్చేసి 3 సెలబ్రేషన్స్. ఒకటి వచ్చేసి న్యూ ఇయర్ అండ్ మా పాపది హాఫ్ బర్త్డే అండ్ ఆల్సో మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో మా డెకరేషన్ వచ్చేసి ఇదన్నమాట డెకరేషను. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేసాము. యాక్చువల్లీ పాపది కాబట్టి హాఫ్ బర్త్డే కాబట్టి ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని, అలా మా హస్బెండ్ బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే అని, 6th మంత్ కాబట్టి పాపకి 6th మంత్ అనేసి అలా పెట్టుకున్నాము. కేక్ వచ్చేసి మా పాపకి లక్ష్మీ ఐరా ఫస్ట్ వచ్చేసి మా పాపకి కేక్ కట్ చేపిస్తున్నాం అన్నమాట. చిట్టి తల్లి ఎంత క్యూట్గా ఉందో ఆ డ్రెస్లో చూస్తూ ఉందన్నమాట బాగా. మాకు ఈ 3 సెలబ్రేషన్స్ రావటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఒకేసారి ఎట్ ఏ టైం 3 సెలబ్రేషన్స్ వచ్చాయి. మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా మా హస్బెండ్కి ఏం సర్ప్రైజ్ ఇస్తున్నాను అనేసి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సర్ప్రైజ్ మా హస్బెండ్కి బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేశాను. కేక్ పెట్టుకుంటే మా హస్బెండ్ వద్దు జలుబు చేస్తుందని చెప్తున్నాను అనమాట. పాపం తను అలాగే చూస్తుంది అనేసి జస్ట్ ఊరికి అట్లా చేతికి అలా నోట్లో నాకిచ్చాను అనమాట. సో అక్క వచ్చేసి మా పక్కింటి అక్క. సో ఇలా మా హస్బెండ్ది కేక్, వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారనమాట. మా హస్బెండ్ది హ్యాపీ బర్త్డే పాపది మా హస్బెండ్ది ఫోటో వేపించాను. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఫోటో, అది బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి కేక్ కట్ చేపించాము. మా పాపకి హ్యాపీ బర్త్డే చెప్పున్నాను నాన్నకని చెప్తున్నాను అనమాట. చూస్తూ ఉంది. సో మా హస్బెండ్కి తినిపించాలి కదా, ఫస్ట్ నేను తినిపిస్తున్నాను. తినిపిస్తూ జస్ట్ అట్లా పూసాను అనమాట. తను వచ్చేసి మళ్ళీ తను తినిపించేటప్పుడు మళ్ళీ నాకు అట్లనే కొంచెం పూసాడు ఇట్లా కేక్. మా పాపకి మా బర్త్డే కదా డాడీది తినిపించునన్నా అని నోట్లో పెట్టి తినిపిస్తున్నాను. ఎట్లా చూస్తుందో చూడండి. తను అట్లా వాళ్ళ డాడీ ఇట్లా పూస్తున్నా అనేసి చూడండి ఎట్లా చూసిందో. వాళ్ళ అన్నకు తెలియకుండా పాపకి అట్లా కొంచెం నాకు ఇచ్చాను అనమాట. మళ్ళీ సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు నాన్న. మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నా బంగారు తల్లి అస్సలకి చైర్లో అట్లా నిల్చోబెడితే ఎంత క్యూట్ గా నవ్వుతుందో అస్సలకి. అసలు డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. పాప చాలా అంటే చాలా క్యూట్ గా ఉందన్నమాట. బాగా నవ్వుతుంది. మీరు కూడా కమెంట్ బాక్స్ లో నాకు కమెంట్ చేయండి ఈ మా డెకరేషన్ అండ్ మా బర్త్డే ఎలా ఉంది ఏంది అనేసి. లాస్ట్ ఎండ్ వరకు చూడండి. మా హస్బెండ్కి సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాను కదా, సో తీసుకున్నాను అనమాట. సో బెడ్షీట్స్ ఏంటి అలా ఉన్నాయి అనుకోండి, మేము డెకరేషన్కి అలా పెట్టేసాం ఫాస్ట్గా. సో నేను అక్కడ దాచిపెట్టాను. మా హస్బెండ్ ఎక్కడ చూస్తాడో అనేసి 10-15 డేస్ ముందే ప్లాన్ చేసి పెట్టాను అనమాట. తనకి నచ్చుతుందో లేదో చూడాలి. 2 గిఫ్ట్స్. మా హస్బెండ్కి నేను సర్ప్రైజ్ చేశాను, కానీ నాకంటే మా హస్బెండ్ నాకే సర్ప్రైజ్ చేశారనమాట న్యూ ఇయర్కి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఏంద్రది
ఏంద్రా కొంచెం బరువు ఉన్నాయి, హైట్ ఉన్నాయి కదా, అట్లా తీసుకొని అక్కడ పెట్టాను. మా హస్బెండ్ ని ఓపెన్ చేయని చెప్పాను అనమాట. ఏంటిది ఇది, ఏంది ఇట్లుందని చూస్తా ఉన్నాడు. ఓపెన్ చేస్తున్నాడు అనమాట. చెప్తే రాబ్బా ఓపెన్ చేయరా అంటే సరే చేస్తున్నా అనేసి చేస్తా ఉన్నాడు. ఓపెన్ చేద్దురా, ఓపెన్ చేస్తున్నాడు. మా హస్బెండ్ వచ్చేసి ఏమంటున్నా అంటే నేను ముందే చూశాను అని అట్లనే చూపిస్తానేమోనంటే నాకు తెలుసు నువ్వు ప్లాన్ చేసిందని అట్లా అన్నాడు అనమాట. నేను భయపడిపోయా, ఎక్కడ తెలిసిపోతుందో ఏమో అనేసి నేను భయపడిపోయా అనమాట అసలుకి. సో ఫైనల్లీ ఓపెన్ చేస్తున్నాడు. యాక్చువల్లీ నేను ఫ్రేమ్ ఫస్ట్ వేరేది తీసింటే బాగుండు అనుకున్నా. సో ఇప్పుడు తీసే ఫ్రేమ్ వచ్చేసి మీరే చూడండి, నేను చెప్పడం ఎందుకు. ఫైనల్గా ఫ్రేమ్ అని తెలిసిపోయింది. ఓ ఫస్ట్ అది వచ్చిందా, షిట్. రివర్స్ తిప్పు. ఎలా ఉందని కూడా నాకు కమెంట్ చేయండి. అది పాప తరపునది, మా పాప ఫోటో ఫ్రేమ్. ఫస్ట్ బర్త్డేకి నేను తీసాను, ఫోటోషూట్ చేసాం ఫస్ట్ బర్త్డే. సో అదే అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఎప్పుడో ఒకసారి ఫోటో ఫ్రేమ్ చేయించుకోవాలా అని అన్నాడు, అందుకని ఫోటో ఫ్రేమ్ చేయించాను. తనకైతే అసలు చాలా బాగా నచ్చింది ఫోటో ఫ్రేమ్. ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాడు. అది కూడా ఫోటో ఫ్రేమే. పాపది వాళ్ళ నాన్నది. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది అనమాట. మీకు ఎలా ఉందనేసి నాకు కమెంట్ చేయండి. సో నేను మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇచ్చాను అనుకుంటే, మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పాను కదా, అది ఇదేనండి. సో నీకు కూడా సర్ప్రైజ్ ఉంది, ఓపెన్ చేయని బాక్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ టెడ్డీ బేర్ అని ముందు నుంచి అంటా ఉన్నాడు, కానీ అది టెడ్డీ బేర్ కాదు. ఫైనల్ గా ఏంటనేది మీరే చూడండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటాడని. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటదన్నమాట బాక్స్ చూస్తూనే ఏంటి అనేది. ల్యాప్టాప్ నేనైతే అస్సలు నమ్మలేదన్నమాట తను నాకు ఇలా ప్లాన్ చేసి ఇస్తాడనేసి. మా హస్బెండ్ ఇస్తుంటే నిజం చెప్పు, నువ్వేమన్నా సెకండ్ హ్యాండ్లో కొన్నావని అంటే నేను అదే డైనమాలో ఉన్నా. అసలు తను నాకు ఇలా ల్యాప్టాప్ కొత్తది తీసుకుంటానని అసలు 1% థాట్ కూడా లేదనమాట. ఎంత అంటే అసలుకి నేనైతే చాలా హ్యాపీ అనమాట. నాకు ఇష్టం ల్యాప్టాప్, అందుకని తను యాక్చువల్లీ ముందు నుంచి ఎప్పుడో అనుకున్నాడు తీసుకోవాలని, కానీ తీసుకోలేదు, కుదరలేదు. ఇప్పుడు కూడా నేను తీసుకోవడని అనుకున్నా, ఎందుకంటే తన దగ్గర మనీ లేవని చెప్పాడు నాకు. నా ఫేస్ చూస్తుంటేనే మీకే అర్థమై ఉంటుంది ఎంత హ్యాపీగా ఉన్నాను ఏంటి అనేసి. ఒక ఫోటో తీయని ఫోటో తీపించుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా పాపది 6th month బర్త్డే కాబట్టి సో కొంచెం ఇలా డెకరేషన్గా ఇలా ప్లాన్ చేశాను. డబ్బాలు, గ్లాసులు, సో కిచెన్లోవి ఏవైతే ఉన్నావో అవి తీసుకొని అలా కొంచెం ఫోటోషూట్ ప్లాన్ చేశాను. ఎలా ఉందని కూడా నాకు కమెంట్ చెయ్యండి. హాఫ్ బర్త్డే అది బెలూన్స్కి పెట్టిన తీసి ఇక్కడ పెట్టేశానండి. 6th month మా పాప అయితే అసలుకి చిన్న లిటిల్ చెఫ్లో ఎంత బాగుంటే అంత బాగుంది, ఎంత క్యూట్ ఉందో బంగారు తల్లి. తనను అక్కడ కూర్చోబెట్టి పెట్టుకుంటే అవన్నీ పట్టుకుంటుంది అన్నమాట. పట్టుకుంటూ కొట్టుకుంటూ చేత్తో తనకై తనే కూర్చుంటుంది.
క్యారెట్ తీసుకొని క్యారెట్ తో ఆడుకుంటూ ఉంది. అట్లనే నోట్లో కూడా పెట్టుకుంటారు అన్నమాట. ఇట్లా తీసుకొని ఇట్లా కొట్టుకొని అట్లనే నోట్లో పెట్టుకుంటది. తిను అంటే తినలేదు, కానీ పాపం తినలేదు కదా, జస్ట్ అట్లా నోట్లో పెట్టుకొని నాకుతుంది అన్నమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సో మా వీడియోస్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఫైనల్గా మేము ఫొటోస్ ఇట్లా దిగామన్నమాట. ఇవన్నీ కంప్లీట్ ఫొటోస్. ఈ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి మా పాపవి. మావి అందరివి ఏమో కానీ మా పాపవి అయితే చాలా బాగా వచ్చాయి. సో చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మన సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇది మీకోసమే కేక్, తినండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.